కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ అర్చకులు రామ్ లక్ష్మణ్ రామకృష్ణ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామివారికి పట్టు వస్త్రాలను ఉత్సవ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ సమర్పించారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతుల్ని కల్పించారు. ఇక ఈ నెల 14న బండ్లు తిరుగుట, 16న రథోత్సవం జరగనుంది. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో అనిల్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింకా శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నర్సయ్యలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి మన తిమ్మాపూర్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులు వచ్చి చాలా మంది కూడా పాల్గొనడం జరిగింది. మనకు ఈ రోజు నుంచి 10వ తారీఖు నుంచి కూడా 15వ తారీఖు వరకు మనకు ఇవి పూజలు కూడా ప్రతిరోజు ఉంటాయి. మనకు 14వ తారీఖు హోలీ అంటే గుట్ట చుట్టూ మనకు బండ్లు తిరుగుతాయి. తర్వాత 16వ తారీఖు రాత్రి 10:30కు మన హోమం పూజల తర్వాత కూడా రథం పైకి కూడా మనకు దేవుడి పైకి పోయి మొక్కులు స్టార్ట్ చేసడం జరుగుతుంది. 16 నాడు నైట్ మొక్కులు స్టార్ట్ చేస్తే 17వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు కూడా అందరూ కూడా మొక్కులు అనేది అప్పచెప్పుకుంటారు. నల్లగొండ నరసింహ దేవుడు అంటే మహిమల దేవుడు. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుస్తుంది. దీనికి మనకు అందరం కూడా సపోర్ట్ చేయాలి. మాకు కూడా మా కమిటీ వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈవో గారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అన్నీ కూడా మేము సదుపాయాలు చేస్తున్నాం. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సౌకర్యం కానీ, తర్వాత మనకు పోలీసు సిబ్బంది కూడా వాళ్ళతో కూడా మాట్లాడినాం. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు బస్ సౌకర్యం కూడా కర్మ నుంచి ఇక్కడికి భక్తులకు ఏమి ఇబ్బంది లేకుండా కూడా బస్ సౌకర్యం ఉన్నది.